నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। తాడేపల్లిగూడెంలో పర్యటించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ। పెంటపాడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని కోరిన ఎంపీటీసీలు। భక్తులకు ధనలక్ష్మి అమ్మవారిగా దర్శనమిస్తున్న బొలుసులమ్మ తల్లి। జీఎస్టీ తగ్గించడం అంటే రేట్లు తగ్గించడం కాదని, దేశంలో సగటు మనిషికి ఆర్థిక భద్రత కల్పించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మీడియా ముఖంగా తెలిపారు। కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరిశీలించారు। కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిన నేపథ్యంలో రిలయన్స్ మోడల్ పరిశీలించి వినియోగదారుల వద్ద రేట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దసరా దీపావళి కానుక జీఎస్టీలో పలు మార్పులు తెచ్చారని తెలిపారు। 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులుగా మార్చి జీఎస్టీని తగ్గించి ప్రజలకు కానుక ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। ఆగస్టు 15 నాడు ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగలకు జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం ద్వారా యావత్ భారతదేశం ప్రజలకు కానుక ఇవ్వబోతున్నారని ప్రకటించడం జరిగింది। అందులో భాగంగా మరి కొత్త జీఎస్టీ స్లాబులను ప్రకటించడం మొన్న 22వ తారీఖు నుంచి అమలులోకి రావడం కూడా జరిగింది। ఏదైతే గతంలో ఉన్నటువంటి 4 స్లాబుల్ని 2 స్లాబులకి మాత్రమే పరిమితం చేసి 5% 18%కు మాత్రమే జీఎస్టీని పరిమితం చేయడం, పెద్ద ఎత్తున సామాన్య ప్రజలకు ధరల విషయంలో మరి మోడీ గారి ప్రభుత్వం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయడం జరిగింది। ఏదైతే ఇవాళ నేను రిలయన్స్ షాప్ తాడేపల్లిగూడెం సందర్శించడం జరిగింది। ఏదైతే రిలయన్స్ లో నిత్యావసర వస్తువులు అన్ని కూడా అమ్ముతారు, అలాగే వైద్య సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా అమ్ముతారు। ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు మన దినచర్యలో ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా వాటి మీద స్లాబ్ పెద్ద ఎత్తున తగ్గించడం జరిగింది। అలాగే పెద్ద ఎత్తున ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రైతులకు కావాల్సినటువంటి ట్రాక్టర్ల మీద పెద్ద ఎత్తున ధరలు తగ్గేటువంటి అవకాశం, అలాగే ఇన్సూరెన్స్ మీద ఏదైతే వైద్య బీమా ఉన్నదో హెల్త్ ఇన్సూరెన్స్ దాని మీద పూర్తిగా మినహాయింపు, అలాగే మోటార్ సైకిల్ 2 వీలర్స్ 3 వీలర్స్ మీద ఆటో కార్మికులకి ఒక ఆటో మీద 25-30 వేల రూపాయలు ఆటోల్లో ధరలు తగ్గింపు। ఈ విధంగా మనిషి జీవితంలో ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ రేట్లు తగ్గించుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరి తరపున కూడా ప్రజలందరి తరపున కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। పెంటపాడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ 14 మంది పెంటపాడు ఎంపీటీసీలు తాడేపల్లిగూడెం ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని కోరారు। పెంటపాడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పెంటపాడు మండల 14 మంది ఎంపీటీసీలు గురువారం తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కతీఫ్ ప్రొఫెసర్ బలంకి వినతి పత్రం అందజేశారు। త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపి కొత్త ఎంపీపీ ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని ఎంపీటీసీలు పడతాల వెంకట్రావు, బొజ్జల దాతారావు, దేవశెట్టి సత్యనారాయణ కోరారు। వారితో పాటు జనసేన పెంటపాడు మండల అధ్యక్షులు బాబీ లక్ష్మణారెడ్డి, దాసరి శ్రీనివాస్ ఉన్నారు। జనసేన పార్టీ నుంచి తాడేపల్లి నియోజకవర్గం మా బొలిశెట్టి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో ఆయన మేమందరం కూడా ఆయన పార్టీలోకి జాయిన్ అయ్యాం। ఇప్పుడు పెంటపాడు మండలం ఎంపీపీ ఎన్నికల్లో మా పార్టీ తరపు నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాం। వారికి ఆర్డీఓ గారు ఆఫీస్ నుంచి మేము ఇప్పుడు వినతి పత్రం అందించాం। ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం ఎంపీపీ కోసం అవిశ్వాస తీర్మానం కోరడం అనేది మన ఎండిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది। ఆర్డీఓ గారికి ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం కోసం 14 మంది ఎంపీటీసీలు సంతకాలు చేయడం జరిగింది।
14 మంది ఎంపీటీసీలు కలిసి ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గారిని కలిసి మాకు మండల పరిషత్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాలి, మేము ఎంపీపీ గారిని మార్చడం కోసం ఈ అవిశ్వాస తీర్మానం కోరటం జరిగింది. దానికోసం ఈరోజు ఎంపీటీసీలు 14 మంది కలిసి రావడం, అలాగే జనసేన పార్టీ తరఫున నాయకులందరూ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు మండల పరిషత్లో ఎంపీపీ గారిని మేము 14 మంది ఎంపీటీసీలను కలిపి ఇవాళ మన ఆర్డీఓ గారికి అవిశ్వాస తీర్మానం మీద ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించాం. అది తొందరలో అవిశ్వాస తీర్మానం చేసి ఆర్డీఓ గారు ఎప్పుడైతే ఎలక్షన్లో మా జనసేన పార్టీ నుంచి అత్యధిక మెజార్టీలో నగ్గి ఎంపీపీగా అవుతారని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ ఆలయంలో 4వ రోజు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధనలక్ష్మి అమ్మవారిగా భక్తులకు బలుసులమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ శర్మ మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో భాగంగా 4వ రోజు బలుసులమ్మ అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించినట్టు తెలిపారు. అమ్మవారి గర్భాలయాన్ని ప్రధాన ముఖమండపాన్ని సుమారు 50 లక్షల రూపాయలతో అలంకరించినట్టు ఆయన తెలిపారు. ధనలక్ష్మి అమ్మవారిగా దర్శనమిస్తున్న బలుసులమ్మ తల్లిని ఈ రోజు దర్శించుకుంటే అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందుతారని ప్రధాన అర్చకులు ప్రదీప్ శర్మ తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ 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 బలుసలమ్మదేవ్యే నమో నమః. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి దేవీ దసరా మహోత్సవాలలో భాగంగా 4వ రోజు అనగా 25వ తారీఖు సెప్టెంబర్ గురువారం ఆ అమ్మలగన్నమ్మ శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు తాడేపల్లిగూడెం ప్రదేవత మనందరికీ కూడా ధనలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఉదయకాలం నుంచి కూడా ఆ అమ్మవారిని ధనలక్ష్మీ రూపంలో అనేక మంది భక్తులు దర్శించుకుని ఉన్నారు. వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు, అదేవిధంగా కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారు ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నారు. సుమారుగా ఆ అమ్మవారికి అలాగే ఆలయ మండపం అంతా కలిపి 50 లక్షల పైన అలంకారం చేసుకుని ఉన్నాం. ఈరోజు ఎంతో సుందరంగా ఉన్నటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క భక్తితో దర్శించుకున్నటువంటి అనేక మంది భక్తులకు వారి ఇంట సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఎల్లవేళలా తులతూగుతూ ఉండాలని ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క లోకానికంతటికీ కూడా ఆర్థిక పుష్టి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా 26వ తారీఖు శుక్రవారం రోజు ఆ అమ్మవారు కాశీ అన్నపూర్ణదేవిగా దర్శనమిస్తారు. ఆలయమందు ప్రతి స్త్రీమూర్తి కూడా సమస్త సౌభాగ్యం కొరకు ఆ ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చనలు జరగబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోండి. 26వ తారీఖు శుక్రవారం ఉదయం 8:30 గంటలకల్లా ఆలయం వద్దకు వస్తే ఆ ఆలయ కమిటీ వారి చేతే ఉచితంగా పూజా సామాన్లన్నీ కూడా ఇవ్వబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ కుంకుమార్చనలో పాల్గొని తదనంతరము జరిగేటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పెంటపాడు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 13 గంటలు పెంచుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ పెంటపాడు మండలం పత్తిపాడు ప్రైవేట్ గోడౌన్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు
సిరిపల్పు రంగారావు, చేర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారు అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను 100% సమర్థిస్తూ రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని ద్రోహం చేస్తుందని వారు విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్చి కార్మికులను బానిసలుగా చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కార్మికులకు రోజు 8 గంటలు మాత్రమే పనిచేసే నిబంధనలు మార్పు చేసి 13 గంటలు పనిచేయాలనే బిల్లును ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. ఈ బిల్లు అమలైతే కార్మికులకు తిరిగి కట్టు బానిసల్లాగా మారే పరిస్థితికి నెట్టబడతారని వారు తెలిపారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలు సంబంధించిన అంశాల మీద చట్టాల మార్పు తీసుకొచ్చి కేంద్రం అయితే 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా మార్చి పెట్టుబడిదారులకి యాజమాన్యానికి అనుకూలమైన విధానాలని అనుసరించే పరిస్థితి. దీంతో పాటుగా కార్మికుల శ్రమని ఏదైతే కార్మిక శ్రమ చేస్తున్నారో ఈ దేశానికి కార్మికుల శ్రమ చేస్తేనే దేశానికి ఆదాయం, దేశ అభివృద్ధికి శుభసూచకం. అంటే అభివృద్ధికి ఈ శ్రమని ఈ రోజున పెట్టుబడిదారులకి శ్రమను తాకట్టు పెట్టే పద్ధతిలో ఈ రోజున కార్మిక చట్టాలను నిర్వీర్యపరిచిన విధానాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాలు అమలు చేస్తుంది. మొన్ననే కేబినెట్ సమావేశం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలు ఉన్నాయో తూసా తప్పకుండా చంద్రబాబు నాయుడు ఇది కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ కేబినెట్ సమావేశంలో చెప్పే పని ఏంటి? మరి 8 గంటల పనిదినాన్ని మరి చంద్రబాబు నాయుడు ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారంలో ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టలేని సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ విధానాలు మార్చుకోవాలని మీ సిఐటిగా ఖండిస్తున్నాం. 1986లో చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగా అనేక మంది, వందలాది మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత 8 గంటల పనిదినం సాధించుకున్నారు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 8 గంటల పనిదినం కొనసాగుతుంది. ఆ పనిదినంతో పాటుగా 8 గంటల పనిదినంతో పాటు అనేక చట్టాలు రూపొందించుకున్నారు. 44 కార్మిక చట్టాలు 4 కోళ్లుగా విభజించింది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. విభజించి వేళ కార్మికుల్ని కట్టుబాటుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే మీరు క్యాబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయం ఉంది, నిర్ణయాన్ని 8 గంటల పనిదినం దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము కార్మికుడు సంఘం పెట్టిన హక్కు కావాలి, సమ్మె చేసే హక్కు కావాలి, 2 సంవత్సరాల అగ్రిమెంట్ చేసిన హక్కు కావాలి. ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కూడా అమలు చేయమని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ని, కేంద్ర గవర్నమెంట్ని, సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగానే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాల ద్వారా ఈ యొక్క పరిస్థితుల్ని అంతా కూడా సిద్ధమవుతుంది. చూస్తున్నాం మనం. పక్కన శ్రీలంకలో కూడా చూసాం. ఇటువంటి పరిస్థితి అక్కడ కూడా కొనసాగితే ఆ ప్రభుత్వాన్ని మెళ్ళ వంచారు అక్కడ ఉన్న యువత. అటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ రాకుండా చూసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.